సావిత్రిబాయి మహాత్మా జ్యోతిరావు సావిత్రిబాయి ఫులే ఇవాళ పుట్టినరోజు కాబట్టి కోటగిరి మండలంలోనే మేము అందరం బడుగు బలహీన వర్గాలు అందరూ కలిసి ఈరోజు మరి సావిత్రిబాయి ఫులే యొక్క జయంతి చేసుకుంటున్నాము. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు శ్రీ సావిత్రిబాయి బడుగు బలహీన వర్గాలకు ఆ రోజు చదువు లేదు, బ్రాహ్మణ వ్యవస్థకే చదువు ఉండే. కాబట్టి మహాత్మా జ్యోతిరావు ఫులే బడుగు బలహీన వర్గాలకు చదువు చెప్పి రాపోని ఆ సావిత్రిబాయిని తోలేసింది గ్రామాలకు. ఆ రోజుల్లో మరి సావిత్రిబాయి చదువు చెప్పబోతూ ఉంటే అగ్రవర్ణాలు కొంతమంది చూసి ఆ దళితులకు ఆ శూద్రులకు వాళ్ళకు కింది తరగతులకు చదువు చెప్పొద్దు, నువ్వు వాళ్ళు హుషారైతారు కాబట్టి అని చదువును కింది తరగతులకు అందనీయలేదు బ్రాహ్మణ వ్యవస్థ. కాబట్టి ఆ మహాత్మా జ్యోతిరావు ఫులే గారు ఎంతో కష్టపడి చదువు చెప్పాలని తోలేస్తే కొంతమంది దుండగులు మధ్యలో పెండ కలిపి అమ్మ మీద పెండ నీళ్ళు అవమానపరిచింది సావిత్రిబాయికి. నువ్వు చదువు చెప్పబోతాల అలిందాల కానీ పెండ నీళ్ళు కలిపితే చీర అంతా తడిచిపోయింది. అప్పుడు మళ్ళా జ్యోతిరావు ఫులే దగ్గరికి అమ్మ సావిత్రిబాయి వెంటనే తిరిగి వచ్చింది. అయ్యా నేను చదువు చెప్పబోతే నాకు పెండ తల్లిందంటే ఇంకొక చీర నువ్వు బ్యాగులో పెట్టుకొని పో, ఇంకొక చీర బ్యాగులో పెట్టుకున్నాడు ఇది చేసి తను కట్టుకొని చదువు చెప్పి రాపో, నా జాతి కోసం నువ్వు చదువు చెప్పాలి తప్పకుండా అని మహాత్మా జ్యోతిరావు ఫులే సావిత్రిబాయి చెప్తే అలాంటి చదువు ఈరోజు దేశమంతా వ్యాపించి ప్రగతికి నాంది పలికిన మహాత్మా జ్యోతిరావు సావిత్రిబాయి గారు మహిళలు ముందుకొచ్చిన వాళ్ళు, విద్యామంతులు ముందుకొచ్చిన, దళితులు ముందుకొచ్చిన ఈరోజు చదువు అనేది ప్రపంచమంతా భాస్కమైనది. కాబట్టి అలాంటి మహాత్మా జ్యోతిరావు ఫులే గారి సావిత్రిబాయి జయంతి మరి ఇలా జరుపుకుంటున్నాం. కాబట్టి అందరూ చల్లగా ఉండాలి, అచ్చే సంస్థలాగా మాత్రం చేస్తున్నామని మహాత్మా జ్యోతిరావు ఫులే గారికి సావిత్రిబాయికి జై. జ్యోతిరావు ఫులే, జ్యోతిరావు సావిత్రిబాయి ఫులే, జ్యోతిరావు సావిత్రిబాయి ఫులే.